వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఈసెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ప్రజెంట్ పాలిటెక్నిక్ ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఈసెట్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్డేట్ అవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈసెట్ లో ఇంజనీరింగ్ ఫిజిక్స్కి సంబంధించి మీకు 25 మార్క్స్ వెయిటేజ్ ఉండటం జరుగుతుంది. 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఫ్రిక్షన్ అనేటువంటి టాపిక్, ఫిజిక్స్లో ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనేటువంటి చాప్టర్ మీద మీకు 2 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ ఈ సెట్లో రావటం జరుగుతుంది. సో వాటిలో ప్రీవియస్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది చూద్దాం ఫ్రిక్షన్ అనేటువంటి టాపిక్ మీద. సో ఇక్కడ చూసినట్లయితే వెన్ your బాడీ స్లైడ్స్ down an inclined plane with the coefficient of friction of mu, then its acceleration is given by. జనరల్గా ఇంక్లైన్ ప్లేన్ అంటే సపోజ్ ఇది ఇలా ఉంటుంది. దీని యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా అనుకుంటే దీని మీద ఒక బాడీ ఉంది. సో ఇలాంటి కేసెస్ మీద అడిగేటువంటి ఒక 4 బిట్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఇలా ఇంక్లైన్ ప్లేన్ మీద బాడీ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవటానికి అవకాశం ఉంటుంది. బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో కూడా మూవ్ అవటానికి అవకాశం ఉంటుంది. సో అప్లై చేసేటువంటి ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమన్నారు అంటే వెన్ ఏ బాడీ స్లైడ్స్ డౌన్ అంటే బాడీ అనేది ఇక్కడికి కిందకు మూవ్ అవ్వాలి. ఓకే, అండ్ డౌన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ విత్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ. మీకు తెలుసు కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ రిప్రజెంటెడ్ బై మ్యూ. ఓకే, దెన్ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ చూడండి, దీనికి ఉండేటువంటి 4 ఏంటి అంటే ఇఫ్ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అయితే మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ. minimum force required to move the body is W into, అంటే W అంటే weight of the body into sin theta plus mu cos theta. sin theta plus mu cos theta. అదే మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద అప్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్ దానికి యాక్సలరేషన్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అన్నారు అనుకోండి. యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా అండి. ఇది అప్వర్డ్ డైరెక్షన్లో అయితే కేసు. అదే బాడీ స్లైడ్స్ డౌన్ అయితే P ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ థీటా మైనస్ న్యూ కాస్ థీటా అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి అంటే మినిమం ఫోర్స్ రిక్వైర్డ్. ఓకే, సో ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్. వేరేజ్ యాక్సలరేషన్ వచ్చేసరికి డబ్ల్యూ ప్లస్ లో ఇక్కడ జీ పెట్టడమే, జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా, సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఇక్కడ ఏం అడిగారు, యాక్సలరేషన్ అడిగారు. సో యాక్సలరేషన్ అడిగారు కాబట్టి ద ఫార్ములా ఈజ్ వాట్ హియర్. దిస్ ఈస్ ద యాక్సలరేషన్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. సో ద ఆన్సర్ ఈస్ జీ సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. సో ఈ క్వశ్చన్ 2023లో అడిగినటువంటి ఈ సెట్ వచ్చింది అనమాట. సో ఈ 4 కూడా ఇంపార్టెంట్ రిలేషన్స్. ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ అప్వర్డ్ డైరెక్షన్ అయితే డబ్ల్యూ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా. వేరేజ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే డబ్ల్యూ ఇంటూ సైన్ థీటా మైనస్లో వస్తాయి అనమాట. యాక్సలరేషన్ అయితే జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా. వేరేజ్ డౌన్వర్డ్ డైరెక్షన్కి అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ బాడీ ఈజ్ in equilibrium. If a body is in equilibrium,
on a rough inclined plane. Equilibrium on a rough inclined plane under its own weight. Under its own weight. సేమ్ థింగ్. అంటే ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక బాడీ ఉంది. ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంది. అసలు ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, దెన్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నా కానీ దాని యొక్క పొజిషన్ లో చేంజ్ రాకూడదు. ఓకే, అప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో దీని యొక్క సెల్ఫ్ వెయిట్ ఉంది. సో సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ఎర్త్ సర్ఫేస్. సో దట్ ఈస్ డబ్ల్యూ. if the angle of inclination if the angle of inclination of the inclined plane ఈ inclined plane యొక్క angle of inclination ఆల్ఫా అయితే, and the angle of friction is lambda, then అంటే చూడండి, ఇలా ఈక్విలిబ్రియం అంటే ఈ బాడీ అనేది ఇక్కడ కిందకి మూవ్ అవ్వకూడదు, పైకి మూవ్ అవ్వకూడదు. ఓకే, ఉండాలి అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ angle of inclination angle of inclination will be equal to, condition for equilibrium is angle of inclination will be equal to angle of friction అన్నమాట. angle of friction. సో దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇక్కడ ఇచ్చింది ఆల్ఫా ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమి ఇచ్చారు? లాంబ్డా ఇచ్చారు. సో ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా 2023లో అడిగినటువంటి బిట్ అన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఇది దేనికి అంటే ఈక్విలిబ్రియం కండిషన్ కి. ఈ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ కి, ఈక్విలిబ్రియం అంటే బాడీ అనేది అలానే ఉండిపోవాలి, పైకి మూవ్ అవ్వకూడదు, కిందకి మూవ్ అవ్వకూడదు. ఎప్పుడు అలా ఉంటుందంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విల్ బి ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ coefficient of rolling friction is dash than coefficient of sliding friction. Coefficient of rolling friction is dash coefficient of sliding friction అన్నారు. ఈక్వల్ టు నా, స్మాలర్ దాన్, గ్రేటర్ దాన్, సమ్ టైమ్స్ గ్రేటర్ అండ్ సమ్ టైమ్స్ స్మాలర్. జనరల్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది మ్యూ. ఓకే, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి అంటే ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్, దెన్ మ్యూ ఈక్వల్ టు ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఇది ఓకే. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది హై ఉందనుకోండి, ఎక్కువ ఉందనుకోండి, ఓకే, బాడీ అనేది స్లోగా మూవ్ అవుతుంది. అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లోగా ఉందనుకోండి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ జనరల్గా ఏంటి? మ్యూ ఈక్వల్ టు 0.1, 0.2 ఇలా ఉంటుంది, 0.3 ఇలా. ఓకే, ఎంతైనా కానీ. సో ఇక్కడ చూడండి, 0.1 ఉంటే ఈజీగా మూవ్ అయిపోతుంది, అదే 0.3 ఉంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ లోగా ఉంటే బాడీ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రోలింగ్ ఫ్రిక్షన్ అంటే సపోజ్ మీరు ఆడుకునేటువంటి గోళీలు ఉంటాయి చూసారా, ఆ గోళీల్ని కింద పడేస్తారండి, ఈజీగా రోల్ అవుతుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, మీరు సైకిల్స్ లో కానీ బైక్స్ లో కానీ బాల్ బేరింగ్స్ ఉంటాయి. ఓకే, వీల్లో బేరింగ్స్ ఉంటాయి, అవి రోలింగ్ ఫ్రిక్షన్ కిందకి ఎగ్జాంపుల్ కిందకి వస్తాయి. రోలింగ్ ఫ్రిక్షన్ అన్నది ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే, ఈజీగా మూవ్ అవుతుంది. వేరే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే సపోజ్ ఇలా ఉంది, ఇక్కడ ఒక హోల్ పెట్టావు, ఈ హోల్లో ఒక బార్ అనేది పెట్టావు, ఒక రెక్టాంగులర్ బార్ అనేది పెట్టావు. ఓకే, సో దానికి ఏమవుతుంది? అది మూవ్ అవ్వాలి, స్లైడ్ అవ్వాలి. సో ఇది ఏది ఈజీగా మూవ్ అవుతుంది? రోలింగ్ ఫ్రిక్షన్ అన్నది ఈజీగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి హియర్ ఇట్ ఈస్ స్మాలర్ దాన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ స్మాలర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్ రోలింగ్ ఫ్రిక్షన్ లో రోలింగ్ ఫ్రిక్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది స్లైడింగ్ ఫ్రిక్షన్ తో కంపేర్ చేసుకోండి. సో ఇది కూడా 2023లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. సో ఈ విధంగా ఫ్రిక్షన్స్ అనేటువంటి టాపిక్ మీద మీకు బిట్స్ అడుగుతారు. ఓకే, if you have any doubts, please mention in the comment box. Okay,
సో మన ఛానల్లో అయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ సెట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక కాంబినేషన్తో ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ అనేది జరుగుతాయి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.